వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్తే అండి. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న న్యూస్ అన్ని ఛానల్స్లో కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో కానీ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అంటే దాని అర్థం ఏదో పవన్ కళ్యాణ్ గారిని తప్పించాలని కుట్ర పడుతున్నారండి. వాస్తవానికి ఇలాంటి కుట్రలకి తావులేదు కూటమిలో, ఇది వాస్తవం. కానీ మీ అందరూ కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారిని మీరు సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు ఎలక్షన్కి వెళ్ళలేకపోయారు? ఆనాడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ టీడీపీ క్యాడర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆనాడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ స్వార్థం కోసం ఆలోచించుంటుంటే అప్పుడే ఆయన ముఖ్యమంత్రి సీటు గురించి మాట్లాడుండేవారేమో. అలాంటి ఆలోచన లేదు. రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం సరైందని చెప్పి జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా ఆ రోజు సెంట్రల్ జైలు నుంచి బయటికి రాగానే ఆయన ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించారో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఈ ఎలక్షన్లో వెళ్తున్నామని దానికి గౌరవించి ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డారు. ఇది ఆలోచించాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు మా కేడర్లో కూడా చాలా మంది చేయొచ్చు. అట్లాంటి మాట్లాడే అంటే అనాలోచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాం. వాళ్ళు నేను ప్రశ్నించేది ఒకటే, అప్పుడు ఏమైపోయింది ఇదంతా? ఇప్పుడు మెప్పు కోసమో లేకపోతే అధికారంలో ఉన్నామనో మాట్లాడడం కాదు, రాష్ట్రం గురించి ఆలోచించి మాట్లాడాలి. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూటమిలో ఎటువంటి చీలికలు రావు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో సైతం ఏ స్వార్థం లేకుండా దశాబ్ద కాలం రాబో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఇది మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు. జ్ఞాపకం చేస్తున్నాం అంతే, మేమేం వ్యాఖ్య చేయం. మీరు కోరుకునే కోరిక సరైనదైతే చంద్రబాబు నాయుడు గారే దానికి ఒత్తాసు పలుకొచ్చు. మీరు కోరుకునే కోరిక సరైనది కాకపోతే ఖచ్చితంగా కూటమిలో అందరూ కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా క్యాడర్ని మాత్రం మేము ప్రశ్నించేది ఒకటే, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతారో మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా, గతంలో ఏమీ లేని దగ్గర పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కోరికలు కోరకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలని తెలియపరిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని రానున్న రోజుల్లో ఇటువంటి న్యూస్లు కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, వీటి గురించి ఆలోచించాలని తెలియపరుస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య సోషల్ మీడియాలో లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పేసి వార్తలు చక్కర్లే కొడుతున్నాయి ఫుల్గానా. అది ఎంతవరకు వాస్తవం అనేది పైన వాళ్ళ నాయకులకే తెలీదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి ఇంకా డిస్కషన్లే లేవు. ఈ కింద కేడర్ మాత్రం లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని అంటున్నారు. ఓకే, కాదనట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ నాయకుడు మంచి హోదాలో చూడాలని వాళ్ళకే ఉంటుంది. అంటే మా నాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండాలని వాళ్ళకి ఉంటుంది. అలాగే మాకు కూడా అనిపిస్తుంది, జనసేన నాయకులు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మాకు ఎప్పటి నుంచో సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలని మాకు ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ కాదనట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కూటమిగా ఏర్పడినప్పుడు పై నాయకులు, ఇద్దరు నాయకులు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో అట్లా కట్టుబడి ఉండాలి. కానీ ఇది ఇలా మనం లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలని ఇలా ఎవరైతే గుర్తింపు లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గుర్తింపు కోసం మాట్లాడుతున్నారని మా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు గుర్తింపు లేని వాళ్ళకి అది ఏదో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ఇలాగా చేసి పైకి హైలైట్ అవుదామని వాళ్ళ అభిప్రాయం. ఇలా అయితే ఫోకస్ అవుతామని చెప్పేసి. కానీ వీళ్ళకైతే అలా లేదు కదా. ఏదో అనుకున్నారు, వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు నాయకులు ఇద్దరు కలిపి. ఓకే, ఇలాగ కూటమి సాగుతుందని భావిస్తున్నాను. కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మన ఎక్స్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అనమాట మాట్లాడుకునేందుకు. వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇలా ఈ మధ్యన ఇలా ఇద్దరికి విడగొట్టినందుకు అనమాట. అంటే వైసీపీ ఇలా ఈ పాయింట్ మీద తీసుకొని లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటే వీళ్ళు కొట్టుకుంటారు, కూటమి విడిపోతుంది, మనం ఎంటర్ అవ్వచ్చు అన్న ఇది మీద వైసీపీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనకి ఎంత ఛాన్స్ ఇవ్వాలి మనం. సో ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఈ మధ్య సోషల్ మీడియాలో
నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎంగా అల్చలవుతున్న సందర్భంలో ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చక్కటి పరిపాలన చేస్తున్న సమయంలో నారా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంగా అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ జనసేన నాయకుడిగా ఎలమంచిలో నాకు కోరుకుంటుంది, సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని నాకు కోరుకుంటుంది. అది సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు సమంజసమో నాకు తెలియట్లేదు. కానీ ప్రజలందరూ గమనించవలసిన కోరిక ఏంటంటే వాళ్ళిద్దరు చేసే పరిపాలన చాలా చక్కగా ఉంది. ఆ పరిపాలన చూసి మంచే చేయాలి తప్పించి చెడుగా వార్తలు వినిపించడం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మంచి పరిపాలన చేస్తున్నారు, దానికి ఎవరో వార్త ఏదో రకంగా వెయ్యాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. కావున ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి ఈరోజు మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు. అదే కాకుండా మంత్రివర్గంలో లోకేష్ గారు కూడా మంచి మంత్రిగా, ఐటీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పరిపాలిస్తున్నారు. అలాంటిది వాట్సాప్లో కొంతమంది ఒక ఉప ముఖ్యమంత్రి అని లోకేష్ గారి పేరుని ప్రసంగం చేస్తున్నారు అందరితో. కానీ అది ఫేక్ న్యూస్. ఇంకా ఏ రకమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్. వైసీపీ వాళ్ళు ఇది ఒక అలసిరి చేస్తున్నారు వాట్సాప్లో. కాబట్టి అది ఫేక్ న్యూస్గానే భావించాలి. ఏదైనా ఉంటే మరి మా గవర్నమెంట్, ఉమ్మడి గవర్నమెంట్ కూర్చొని మాట్లాడి అప్పుడు మంత్రివర్గం విస్తరణ చేస్తారు తప్ప ఏదైతే వాట్సాప్లో ఫేక్ న్యూస్ వస్తుందో కూడా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అని అది ఎంత మాత్రం నిజం కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. సమర్థగల నాయకులిద్దరు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అలాగే లోకేష్ గారికి కూడా మంచి స్థానం ఇచ్చారు. ఆయన ఒక మంత్రి, ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఫేక్ న్యూస్లు కూడా నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.